సిరిసిల్ల నేతన్న మరో అద్భుతాన్ని ఆవిష్కరించాడు. కేవలం 2.5 గంటల్లోనే చీరను నేసి రికార్డు క్రియేట్ చేశాడు. పూర్తిగా మగ్గం పైనే చీరను నేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 5.5 మీటర్ల పొడవుతో తయారు చేసిన ఈ చీరను అగ్గిపెట్టిలో పెట్టి తన కళా నైపుణ్యాన్ని చాటి చెప్పాడు. రాజన్న సిరిసిల్ల నేతన్న మరో రికార్డు సాధించాడు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఖ్యాతిని మరోసారి చాటాడు. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసి వెల్దీ హరిప్రసాద్ రికార్డు సృష్టించాడు. సిరిసిల్ల అనగానే నేత కార్మికులు గుర్తుకొస్తారు. ఇక్కడ నేతన్నలు ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించారు. ఇప్పుడు హరిప్రసాద్ అనే నేత కార్మికుడు పూర్తిగా మగ్గం ద్వారానే 3 గంటల 30 నిమిషంలో ఒక చీరను తయారు చేయడానికి సిద్ధమవుతున్న మనం విజువల్స్లో చూడొచ్చు. జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని వెల్దీ హరిప్రసాద్ ఈ చీరను నేశాడు. అది కూడా 2 గంటల 50 నిమిషాల్లోనే నేయడం విశేషం. 5.5 మీటర్ల పొడవు 45 అంగుళాల వెడల్పు గల చీరను నేసి 12 సెంటీమీటర్ల పొడవైన అగ్గిపెట్టెలో ఇమిడేలా ప్రదర్శించాడు. 3 గంటల 30 నిమిషంలో సుమారుగా 5.5 మీటర్ల చీరను తయారు చేస్తున్నాడు. అది పూర్తిగా మగ్గం ద్వారా కూడా తయారు చేస్తున్నారు. ఒకసారి విజువల్స్ కూడా చూడొచ్చు. హరిప్రసాద్ కూడా ఈ చీర పూర్తయిన తర్వాత అగ్గిపెట్టెలో పెట్టినారు. మొత్తానికైతే ఒక రికార్డుని సాధించడానికి కేవలం 3 గంటల 30 నిమిషాల్లో మాత్రమే చీరను తయారు చేస్తున్నాడు. 3 గంటల 30 నిమిషాల లక్ష్యంతో సాంప్రదాయ చేనేత మగ్గంపై నేయడాన్ని ప్రారంభించిన ఆయన కేవలం 2 గంటల 50 నిమిషాల్లో ఆ లక్ష్యాన్ని అధిగమించాడు. చేనేత వైభవాన్ని ప్రపంచానికి చాటేలా చూశాడు. ఇంత పెద్ద చీరను అవలేలగా అగ్గిపెట్టెలో పెట్టేలా నేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక పట్టుదలతోనే నేను మా వృత్తి నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలన్న ఉద్దేశంతో 1 ఇయర్ కష్టపడి దీన్ని ఈరోజు అంటే జాతీయ చేనేత దినోత్సవం ముందు రోజు ఈ రికార్డును నెలకొల్పాలని నేను పూనుకొని పట్టణ ప్రముఖులను అందరినీ పిలిచి వాళ్ళ ముందటనే నేయడం జరిగింది. మరియు వాళ్ళ ముందటనే మడిచి అగ్గిపెట్టెలో పెట్టడం కూడా జరిగింది సార్. ఈ చీరను 1500 బార్క్ పోగులు 10,500 వెట్ పోగులతో నేసి కేవలం 170 గ్రాముల బరువుతో రూపొందించారు. నిమిషం కూడా విశ్రాంతి తీసుకోకుండా ఏకధాటిగా చీరను నేసి ఔరా అనిపించాడు. సాధారణంగా ఒక చీర తయారీకి 4-5 రోజుల సమయం పడుతుంది. కానీ హరిప్రసాద్ 3 గంటల్లోపే పూర్తి చేయడం చేనేత ప్రతిభకు అద్దం పడుతోంది. హరిప్రసాద్ కు అండగా అతని కుటుంబం కూడా నిలిచింది. ఆయన దాదాపు సంవత్సరం నుంచి ప్రాక్టీస్ చేస్తుండే. చేసినప్పుడల్లా చేతులకు పొక్కులు వస్తుండే, మొసస్తుంది. అసలు నేసి ఆయాసంతో మొసస్తుంది. మొసొచ్చి బాగా ఇబ్బంది పడుతుండే. ఇక సంవత్సరం నుండి కొంచెం ప్రాక్టీస్ చేసేసరికి అయినా చేతులకు పొక్కులు వచ్చినాయి. ఇప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. అంటే ఎవరు చేయాలని పని ఆయన చేయాలనుకుంటాడు, చేస్తాడు. ఆయన మనసుకు వచ్చిందంటే ఖచ్చితంగా చేస్తూనే ఉంటాడు. ఇలాంటి అలసట లేకుండా పూర్తి ఏకాగ్రతతో అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారు చేశాడు. చీర తయారీని చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ రికార్డును నెలకొల్పాడు. చేనేత రంగానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేందుకు ఈ ప్రయత్నం చేసినట్టు హరిప్రసాద్ తెలిపాడు. 2 గంటల 50 నిమిషాల్లో మొత్తం కంప్లీట్ చేసిన టార్గెట్ నేను అసలు 210 నిమిషాల్లో కంప్లీట్ చేయాలనుకున్నా. 3 గంటలన్నరలా కంప్లీట్ చేయాలనుకున్నా. కానీ అంతకన్నా ముందే కంప్లీట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. సిరిసిల్ల అంటే నేత పనితనం ప్రపంచానికి చెప్పాలన్న ఉద్దేశంతోనే దీన్ని చేయడం జరిగింది. ఇక్కడ నేత కార్మికుల నైపుణ్యం చాలా అద్భుతమని తెలియజేయాలన్న ఆలోచనతోనే నేను ఈ ముందుకు రావడం జరిగింది సార్. చేనేత కళాకారుడు హరిప్రసాద్ సృష్టించిన ఈ అద్భుతం లిమ్కా బుక్ లో రికార్డ్ అయింది. వెల్దీ హరిప్రసాద్ గతంలో కూడా అనేక అద్భుత వస్త్రాలను రూపొందించాడు. అత్యల్ప సమయంలో చీర తయారు చేయడంపై ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇదొక అద్భుతమైన ఘట్టం. 3 గంటల 30 నిమిషాల్లో చీరను నేర్చాలనుకున్నప్పటికీ అంతకన్నా ముందే కేవలం 2 గంటల 50 నిమిషాల్లో పూర్తిగా మగ్గంపైనే చీరను నేశాడు నేత కార్మికుడు హరిప్రసాద్. నేసిన ఈ చీరను కూడా అగ్గిపెట్టెలో పెట్టాడు. అంటే ఇది ఒక వరల్డ్ రికార్డుగా మనం చెప్పుకోవచ్చు. సిరిసిల్ల అనగానే అగ్గిపెట్టెలో పట్టే చీర గుర్తుకొస్తుంది. ఈరోజు హరిప్రసాద్ కూడా ఇదే విధంగా 5.5 మీటర్లో ఉన్న చీరను చాలా అవలీలుగా 10 నిమిషాల్లో మాత్రమే ఈ అగ్గిపెట్టెలో చీరను పెట్టాడు.